అందరికీ నమస్తే. శ్రీమతి శారదా అశోకవర్ధన్ గారు రచించిన 'మనసు పొరల్లో' అనే నవల 9వ భాగం. ఒక్కసారి ఇన్ని చీరలు కొనాలంటే ఎంత డబ్బవుతుంది? సంసారమా ఇది సానికొంప? అయినా రోజుకో కొత్త చీర కట్టుకొని ఇదే బ్యాంకుకి వెళ్ళకూడదా? అన్నాడు భర్త హోదాలో దబాయిస్తూ. ఝాన్సీ ఒకసారి అతని కేసు చూసి తలదించుకుని మళ్ళీ కుట్టుకుంటూ కూర్చుంది. ఏమిటా నిర్లక్ష్యం? ఏం చూసుకుని? మింగటానికి మెతుకులేని కొంపలో నుంచొచ్చావు. ఇక్కడ 4 మెతుకులు 3 పూట్లా వంట పట్టేసరికి పొగరెక్కి కళ్ళు నెత్తిమీదకొచ్చాయి. దొంగముం. చివరి మాట పూర్తి చేసేలోగానే శివమెక్కిన దానిలాగా రోషంతో ఒక్క అరుపు అరిచింది ఝాన్సీ. మాటలు జాగ్రత్తగా రానియండి. నేను తినే 4 మెతుకులు నా సంపాదనతో తింటున్నాను. నాకు కావలసిన బట్టలు నా సంపాదనతోనే కొనుక్కుంటున్నాను. ఇందులో మీరు చేసిందేమీ లేదు. ఎక్కువ మాట్లాడితే నేను పెట్టే తిండే మీరు తింటున్నారు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరికే తిరుగుతూ అక్కడ ఇక్కడ ఏదో గతుక్కుమని బ్రతికే బ్రతుకు కాదు నాది. నాకు పొగరెక్కినా వగరెక్కినా నా ఆత్మస్థైర్యం వల్లే, నా ఆత్మగౌరవం వల్లే. మరొక్కసారి బూతు మాటలు తిట్లు నా ముందర వాడారో నేను తిప్పి అనవలసి వస్తుంది. జాగ్రత్త అంది కోపంతో వణికిపోతూ కొట్టడం ఆపేసి ఝాన్సీ. నిన్ను చంపినా పాపం లేదు. మొగుడనే గౌరవం లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నావు అంటూ పట్టలేని కోపంతో పీక పట్టుకున్నాడు. వదలండి అని అరుస్తూ పట్టు విడిపించుకున్న ఝాన్సీ చేతిలో కుడుతున్న చీరను వదిలేసి జింకలా దూకింది మంచం మించి. పట్టలేని ఆవేశంతో రెచ్చిపోయిన ఆగ్రహంతో అతని కేసి కాళికాదేవిలా చూసింది. చూడండి, నేను తలుచుకుంటే నువ్వొక కిరాతకుడవని, సాడిస్టువని నీ మీద కేసు పెట్టి నీకు విడాకులు ఇవ్వటమే కాదు, జన్మలో మరే ఆడపిల్ల నీ వైపు కన్నెత్తి చూడకుండా చేయగలను. నిన్ను తొత్తు కింద చూపించగలను. అలా జరిగిన నాడు నువ్వు బజార్లో పిచ్చికుక్కలాగా తిరగవలసి వస్తుంది. నీ మొహం చూసేవారు కూడా ఉండరు. ఆఖరిసారిగా చెబుతున్నాను, నా జోలికి రాకుండా నా మానాన్న నన్ను బ్రతకనిస్తే కనీసం లోకం దృష్టిలోనైనా మనం భార్యాభర్తల్లాగా ఉండవచ్చు. లేదా నీ దారి నీది, నా దారి నాది. అంతేకాదు, మరో కండిషన్ కూడా ఉంది. నేను సంపాదించి తీసుకొచ్చి నిన్ను పోషించేది లేదిక. నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చెయ్యి, లేదా ఊడిగం చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి. నీ వంతు సంపాదన కూడా కలిపితేనే ఇద్దరం కలిసి ఉందాం. అంతేకాదు, నా సంపాదన నా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకుంటాను. అడిగే హక్కు నీకు లేదు. కానీ నువ్వు సంపాదించిన దాంట్లో 3 వంతులు నాకివ్వాలి ఇంటి ఖర్చులకి అంది, ప్రతి అక్షరాన్ని నొక్కి పలుకుతూ. ఆమె అవతారాన్ని, ఆమె చేస్తున్న ఏకవచన ప్రయోగాన్ని భరించలేకపోయినా చేసేది లేక నోరు మూసుకున్నాడు పానకాలు. అతనిలో ఆమె అన్నంత పని చేస్తుందన్న భయం కూడా కలిగింది. కిక్కురు మనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చీరలన్నీ తీసి బీరువాలో పెట్టింది ఝాన్సీ. వంటింట్లోనికెళ్ళి పదార్థాలన్నీ వేడి చేసి తెచ్చి టేబుల్ మీద పెట్టింది. రండి భోజనానికి అంది. పిలిచినదే తడువుగా పిల్లిలా వచ్చి కూర్చున్నాడు టేబుల్ ముందు. మౌనంగానే ఇద్దరూ భోజనాలు పూర్తి చేశారు. పైకి పిల్లిలా తిరుగుతూ ఆమెనేమీ అనకపోయినా ఒక రకమైన కక్ష అతనిలో చోటు చేసుకుంది. ఆమె కన్నా ఎక్కువే సంపాదించాలని, ఆమె కన్నా ఎక్కువ హోదాలో ఉండాలని, అప్పటికి గాని తను ఆమెను ఎదిరించలేనని అనుకున్నాడు పానకాలు. అతడి బుర్రలో ఆలోచన మెరుపులా మెరిసింది. పొద్దుటే లేచి జగన్నాథరావు గారింటికి వెళ్ళాడు. వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్న జగన్నాథరావు గారి కాళ్ల మీద దభీమని పడ్డాడు. ఏమైంది లే? ఏమిటిదంతా? ఏదో ఆ అమ్మాయి ఫిర్యాదు చేస్తే నీ మీద కేకలేశాను అంతే. బాధపడకు, లేలే అంటూ కాళ్ళమించి లేవనెత్తారు జగన్నాథరావు గారు. అది కాదండి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదుతూ పానకాలు తల వంచుకునే. మరి? నేను మిమ్మల్నే నమ్ముకున్నాను ఇన్నాళ్ళు. మీరు తప్ప నాకెవరూ దిక్కులేరు. నన్ను కోపడ్డా, మందలించినా, బుజ్జగించినా అంతా మీరే. దుఃఖంతో మాట్లాడలేక జేబులో రుమాలు కోసం చూసి దొరక్కపోతే బుష్కోటుతోనే కళ్ళు తుడుచుకున్నాడు పానకాలు. అరెరే, ఎందుకు ఏడుస్తున్నావయ్యా? చెప్పానుగా నాకు నీ మీద కోపం లేదని. పైగా నువ్వంటే నాకు జాలి. నాకు తెలుసు సార్, అందుకనే మిమ్మల్ని వేడుకుంటున్నాను. జన్మజన్మలకి మీ ఇంటి ముందు కుక్కలా పడుంటాను. ఒక్క సహాయం చెయ్యండి ప్లీజ్ అన్నాడు. ఏం మాటలివి పానకాలు? నీకేం కావాలో చెప్పు అన్నారు జగన్నాథరావు గారు. ఎప్పుడూ ఏమీ అడగని పానకాలు ఇంత ఇదిగా కాళ్ల మీద పడి బ్రతిమలాడటంతో ఆయన మనసు ద్రవించిపోయింది. నాకేదైనా మంచి ఉద్యోగం వేయించండి.
నా భార్యకి, లోకానికి, అందరికీ లోకువైపోతున్నాను. నా భార్య సంపాదన తింటూ బ్రతకాలంటే నాకు సిగ్గుగా ఉంది అన్నాడు తల వంచుకునే. అట్లాగలే, ఏదో ఒకటి చూద్దాం అన్నారాయన. వీలైనంత త్వరలో చూడాలి సార్ అన్నాడు పానకాలు. డోంట్ వరీ, చెప్పావుగా అంటూ ఫోన్ వస్తే లోపలికి వెళ్ళిపోయారాయన. తేలికపడ్డ హృదయంతో ఆఫీస్ గదిలోనికి వచ్చి కూర్చున్నాడు పానకాలు. అతను అడిగిన వేళా విశేషమో లేక జగన్నాథరావు గారి మంచి హృదయమో కానీ ఇండియన్ మెటల్ వర్క్స్ కంపెనీలో ఒక మేనేజర్ ఉద్యోగం ఖాళీగా ఉందన్న వార్త తెలిసింది జగన్నాథరావు గారికి. లంచాలు కుమ్మరించటం, పెద్ద పెద్ద రికమెండేషన్లు తెచ్చుకోవటం చేతకాకపోతే గుమస్తా ఉద్యోగం కూడా దొరకని ఈ రోజుల్లో జగన్నాథరావు గారి పట్ల ఉన్న గౌరవంతో ఆయన మాట మీద ఆ మేనేజర్ ఉద్యోగాన్ని పానకాలకి ఇచ్చారు. నెలకు 5,000 జీతం, కారు, క్వార్టర్సు అన్నీ ఉన్న ఆ ఉద్యోగం సంగతి వినగానే సంతోషం పట్టలేకపోయాడు పానకాలు. కృతజ్ఞతలు చెప్పుకుంటూ మళ్ళీ జగన్నాథరావు గారి కాళ్ల మీద పడిపోయాడు. నా పేరు నిలబెట్టు బాబు, బుద్ధిగా ఉద్యోగం చేసుకో, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండు అంటూ అన్ని విషయాలు వివరించి చెప్పారు జగన్నాథరావు గారు. ఆ రోజు భోజనం దగ్గర కూర్చుని తన ఉద్యోగం సంగతి ఝాన్సీతో చెప్పాడు. కనీసం పౌరుషంతోటైనా మంచి ఉద్యోగాన్ని సంపాదించినందుకు అభినందించింది ఝాన్సీ. మర్నాడే ఛార్జ్ తీసుకున్నాడు పానకాలు. అతని భాషని, పర్సనాలిటీని చూసి ఇతనా జగన్నాథరావు గారి క్యాండిడేటు అని ఆశ్చర్యపోయారు మిగతా మేనేజర్లు. తన కోసం కేటాయించిన కారు తీసుకున్నాడు పానకాలు. వారం తిరగకుండానే క్వార్టర్స్కి వెళ్ళిపోయాడు. మీరు ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ నన్ను బ్యాంక్ దగ్గర దింపి వెళ్ళండి అంది ఝాన్సీ. ఆహా, కుదరదు, నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు పానకాలు. నేను వెళతాను, కానీ అది మీకే చిన్నతనం. మీరేదో మామూలు చిన్న ఉద్యోగం చేస్తున్నారనుకుంటారు అందరూ అంది అతి మామూలుగా మాట్లాడుతూ ఝాన్సీ. పానకాలు ఒక్క క్షణం ఆలోచించాడు. ఝాన్సీ మీద ప్రేమ కాకపోయినా నలుగురిలో గొప్ప కోసమైనా సరేనన్నాడు. తన ఆఫీసులో దిగిపోయి కారుని ఝాన్సీకి పంపాడు. ఝాన్సీ నవ్వుకుంది. నెల తిరగగానే జీతం తెచ్చి ఝాన్సీకి చూపించాడు. అతని చేతిలో ఒక 100 రూపాయలుంచి తక్కినవన్నీ తీసి పర్సులో పెట్టుకుంది. అదేమిటి, అంతా నువ్వే తీసేసుకున్నావు అరిచాడు పానకాలు. బియ్యం, పప్పు, ఉప్పులు అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఖర్చులు పోను, మిగిలితే మీకే ఇస్తానులేండి అంది నిర్భయంగా. మాట్లాడలేకపోయాడు పానకాలు. తన బలహీనతకి తనే నవ్వుకున్నాడు, అసహ్యించుకున్నాడు. ఆఫీసులో తనంటే అందరూ వణుకుతారు, తనని చూస్తేనే పరిగెడతారు. కానీ భార్య మాత్రం ఖాతరు చేయటం లేదు. తన మాటే నెగ్గించుకుంటుంది. తన ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తోంది. చెల్లెలి పెళ్లి కుదిరిందని అక్కాయి ఉత్తరం రాస్తే 10,000 నగదు, 4 పట్టుచీరలు, 2 తులాల బంగారము అంతా పంపించింది. ఇదేమిటి అని అడిగితే అంతా నా సంపాదనలోంచే ఇచ్చాను, అంతే, మీకు అనవసరం అంది. విసుక్కున్నాడు పానకాలు. కొట్టాలన్నంత కోపం వస్తుంది. మళ్ళీ తిరిగి కొడుతుందేమోనన్న భయంతో ఊరుకుంటున్నాడు. నిద్రపోతున్నప్పుడు మెల్లగా సిగరెట్తో బొగ్గల మీద, గుండె మీద వాతలు పెట్టాలనిపిస్తోంది. కానీ దగ్గరికి వెళ్ళాలంటే భయం. మళ్ళీ తాను వాత పెడితే తన ఈ కోరికలు తీరక బెంగతో కృంగిపోతున్నాడు పానకాలు. ధైర్యం చేసి ఒకరోజు పక్కన చేరి గట్టిగా చెంపలు కొరికేశాడు పానకాలు. ఝాన్సీ మంచి నిద్రలో ఉన్న సమయంలో ఉలిక్కిపడి కేకలు పెడుతూ లేచిన ఝాన్సీ పట్టలేని కోపంతో అతని చెంపలు, చేతులు కొరికేసి గోళ్లతో రక్కేసింది. బాధని ఓర్చుకున్న మర్నాడు ఆఫీసులో అందరికీ సంజాయిషీ చెప్పుకోలేక చచ్చిపోయాడు పానకాలు. అప్పటినుంచి ఆమంటే భయం మరీ ఎక్కువైపోయింది. ఆమె లేవకుండానే ఇంట్లోంచి వెళ్ళిపోయి హోటల్లో ఏదో తిని ఆఫీసులో దిగిపోయి కారు పంపిస్తున్నాడు. సాయంత్రం ఆమెకి కారు పంపి ఇంట్లో దింపించి రాత్రికి ఎప్పుడో ఆమె గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇల్లు చేరుకుంటున్నాడు. నెల తిరిగేసరికి డబ్బు మాత్రం ఆమె చేతిలో పడేస్తున్నాడు. ఆమె విడాకులు అడిగి తన గౌరవాన్ని పాడు చేయకుండా ఉండటానికి అదొక లంచంలాగా ఇస్తున్నాడు. ఇంట్లో భార్య అణగదొక్కేయటం వల్ల ఆ కోపాన్ని, కక్షని ఆఫీసులో అందరిపైన చూపిస్తున్నాడు పానకాలు. తన ప్రైవేట్ సెక్రటరీగా పనిచేస్తున్న సుధామగారు చక్కటి ఇస్త్రీ ప్యాంటు, ఇస్త్రీ షర్టు టక్ చేసుకుని టై కట్టుకుని నీట్గా తయారై వస్తే కోపం అతని మీద.
టైపిస్ట్ సంతానం నలిగిన షర్టు, చిరిగిన బనీను, చెదిరిన జుట్టుతోటి ఆఫీస్కి వస్తే అతని మీద కోపం. సుధాముని చూసి, ఏమయ్యా ఆఫీస్కి వచ్చావా, షికార్కని వచ్చావా? పొద్దున్న ఎలా వస్తావో ఆఫీస్కి, సాయంత్రం అయినా అలాగే ఉంటావు, కట్టుకున్న బట్ట నలగకుండా. నీకు అసలు ఉద్యోగం చేయాలనుందా లేదా అంటూ మండిపడేవాడు పానకాలు. సుధామికి ఆశ్చర్యం వేసింది. ఆఫీసులో కాలు పెట్టింది మొదలు ఆఫీసు బయట కాలు పెట్టేదాకా ఒక్క నిమిషం ఊరికే కూర్చోకుండా చచ్చేటట్లు పనిచేస్తూ ఉంటే పానకాలు ఇట్లా తిట్టడం అతనికి అర్థమయ్యేది కాదు. టేబుల్ దగ్గర కూర్చుని పనిచేస్తే బట్టలెందుకు నలుగుతాయి? అతని బట్టల్ని చూసి పని జడ్జి చేస్తారా? పనిని చూసి అతన్ని జడ్జి చేస్తారా? ఒకసారి కోపం వచ్చి ఈ మాటే అడిగాడు సుధామ పానకాల్ని. నాకు సమాధానం చెబుతావా రాస్కెల్? నువ్వెంత, నీ తాహతెంత? నిన్ను సస్పెండ్ చేసేస్తాను, జాగ్రత్త అంటూ అతని మీద అరిచేసరికి సుధామ కంగారు పడిపోయి ఆ మర్నాటి నుంచి మంచి బట్టలు వేసుకోవటం, ఇస్త్రీ బట్టలు వేసుకోవటం మానేశాడు. ముఖ్యంగా పానకాలు కనిపించినప్పుడల్లా మహా అలసిపోయిన వాడిలా ఏడుపు మొహంతో కనిపించేవాడు. ఏమయ్యా, నీకు ఏడుపు తప్ప వేరే పని లేదా? ఆ వెధవ మొహాన్ని కాస్త శుభ్రంగా ఉంచుకో అని కేకలేసేవాడు సంతానాన్ని చూసి. నా మొహమే అంత సార్, నేనేం చేయను అంటూ చెబితే, ఈడియట్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని కేకలేసేవాడు. ఆ విచిత్ర మనస్తత్వాన్ని చూసి విస్తుపోయేవారు ఆఫీసు మొత్తం. సీనియర్ అసిస్టెంట్ శిరీష ఆఫీసులో అందరికన్నా అందమైన పిల్ల, చలాకీ పిల్లగా పేరు మోసింది. పానకాలకి ఆ అమ్మాయి అంటే పరమ కోపం. అందంలో కౌశల్యని, చలాకీతనంలో ఝాన్సీని గుర్తు చేయటమే ఆమె చేసిన నేరం. ఆమెను చూసినప్పుడల్లా కొరికేయాలనో సిగరెట్తో కాల్చేయాలనో అనిపించేది పానకాలకి. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి అతన్ని పిచ్చివాడిని చేసేది. అందుకే ఆమెను చూస్తే చాలు తోక తొక్కిన త్రాచులా బుసలు కొడుతూ రెచ్చిపోయేవాడు. అతడు ఎందుకలా రెచ్చిపోతున్నాడో తనను చూడగానే అర్థం కాని శిరీష అతని కనబడకుండా తప్పించుకుని తిరిగేది. ఆఖరికి పానకాలకి ఆడపిల్ల ఎవరు కనిపించినా కోపంగానే ఉండేది. సాధ్యమైనంత వరకు ఆడవాళ్లని తన పనిలో ఉపయోగించుకునేవాడు కాదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైనా పనిచేయాల్సి వస్తే మట్టుకు వాళ్ళని నానాయాతన పెట్టేసేవాడు. టైపిస్టు రత్నకుమారి చేసే ప్రతి పనిలో ఏదో ఒక చిన్న తప్పు పట్టి ఒక్కొక్క కాగితాన్ని ఏదో ఒక మిషతో 10 సార్లు టైప్ చేయించేవాడు. 1కి 10 సార్లు ప్రతి పని చేసిన పని చేసి చేసి అలసిపోయి ఆమె బాధపడుతూ ఉంటే అతనిలోని పశు ప్రవృత్తి మేల్కొని ఎంతో ఆనందించేవాడు పానకాలు. అతను పనిచేస్తున్న కంపెనీలో అందరికీ అతనంటే అసహ్యమో భయమే. కానీ ఏం చేస్తారు, నోరు మూసుకుని కిక్కిరమనకుండా మౌనంగా పడుండేవారు స్టాఫ్ అంతా కూడా. లంచ్ అవర్లో స్టాఫ్ని భోజనాలకు కూడా పోకుండా ప్రత్యేకంగా పిలిచి పని చెప్పేవాడు పానకాలు. అతను ఆ ఆఫీసులో కాలు పెట్టిన దగ్గర నుంచి ఏ ఒక్కరూ మధ్యాహ్నం కాఫీలకు సరైన టైంకి పోవటం లేదు. పైగా ఎవరైనా లంచ్ టైంలో లేరు అంటే వాళ్ళ మీద విరుచుకుపడేవాడు. ఏమయ్యా, ఎంతసేపు పందిలా నీకు తిండి జాసేనా అంటూ అందరిలోనూ హేళన చేస్తూ మాట్లాడేవాడు. రాను రాను అతని సాధింపులు, బెదిరింపులు భరించలేని జనం తిన్నగా జగన్నాథరావు గారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారు. కానీ ఏం లాభం, జగన్నాథరావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా పానకాలు ఎంతో భక్తిభావంతో కృతజ్ఞతలు వెళ్ళగక్కుకోవటం వల్ల, గట్టిగా అతను కేకలేస్తే పానకాలు కళ్ళనీళ్లు పెట్టుకోవటం వల్ల, ఇంట్లో ఆ పని ఈ పని చూస్తూ నమ్మకంగా ఉండటం వల్ల జగన్నాథరావు గారు మెల్లగా మందలించటం తప్ప ఏమీ అనలేకపోయారు. దాంతో ఆఫీసులో అందరూ కూడా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పరిస్థితులతో రాజీ పడటం తప్ప ఏమీ చెయ్యలేక మిన్నకుండిపోయారు. కళ్ళు తాగిన కోతిలా ఆఫీసంతా అల్లకల్లోలం చేసి పారేశాడు పానకాలు. తన ఇష్టం వచ్చిన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేశాడు. ఇష్టం లేని వాళ్ళని అధఃపాతాళానికి తొక్కిపారేశాడు. అతనితో విసిగిపోయిన జనం నన్ను బ్రోమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నట్లు ఝాన్సీ లక్ష్మి గారితో మొరపెట్టుకున్నారు ఇంటికెళ్ళి. నేను చెప్తానులేండి అని కొందరికి, నాకు తెలియదు పొండి అని కొందరికి సమాధానాలు చెబుతూ ఆమెకి కావలసిన విధంగా మనుషుల్ని ఆమె ఉపయోగించుకుంటూ పరోక్షంగా ఒక ఆట ఆడించింది ఝాన్సీ లక్ష్మి.
ఆఫీసులో 2 గ్రూపులు తయారైనా ఝాన్సీ లక్ష్మి గ్రూపుకే పలుకుబడి ఎక్కువ. పానకాలు గ్రూపు వారు ఝాన్సీ లక్ష్మి గారి మనుషులంటే భయపడేవారు. ఈ పరిస్థితిని అదునుగా తీసుకుని ఆఫీసులో కొందరు వారి వారి పర్సనల్ శత్రుత్వాన్ని పునరుద్ధరించుకుని పగ సాధించుకుంటున్నారు. పానకాలకి పితూరీలు విప్పటం, గప్పాలు కొట్టటం మహా సరదా. అందమైన వాళ్ళని చూసి భరించలేనట్లే, ఆడవాళ్లను చూసి రెచ్చిపోతున్నట్లే పానకాలు తనకన్నా పనిలో సమర్థులైన వారిని, తనకన్నా తెలివితేటలు కలవాళ్ళని చూసి ఓర్వలేడు. విలియమ్స్ ఆఫీసులో మంచి పనిమంతుడని, ఏ సమస్యనైనా అవలీలగా పరిష్కరించగల సమర్థుడని పేరు పొందాడు. పానకాలకి ముందున్న అధికారులందరూ కూడా ఆయనకు అలాగే సర్టిఫికెట్ ఇచ్చారు. అందుకని విలియమ్స్ అంటే పానకాలకి మంట. ఏదో ఒక రకంగా అతన్ని దుయ్యబట్టాలని అవకాశం కోసం ఎదురుచూస్తూ వచ్చాడు పానకాలు. పానకాలు పైకి పిచ్చివాళ్లా కనబడినా ఒక రకమైన చురుకుదనం, పనికిరాని తెలివితేటలు ఉన్నాయని తెలుసుకున్న విలియమ్స్ పానకాలు తనని తిట్టే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు. ఒకవేళ పానకాలు అనవసరంగా కోప్పడినా జీజస్ పేరు జపిస్తూ కోపాన్ని దిగమింగుకునేవాడు. కానీ ఒకరోజు పానకాలు పిలిచిన తర్వాత 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు కనీసం 500 తిట్లు తిట్టిన పానకాలను చూసి భరించలేకపోయాడు విలియమ్స్. వెంటనే సెలవు చీటీ రాసిపడేసి వెళ్ళిపోయాడు. అంతేకాదు, పానకాలు ఆ ఆఫీసులో ఉన్నంతవరకు అక్కడ కాలు పెట్టనని శపథం చేసి మరీ వెళ్ళిపోయాడు. అలా ఎందరో వెళ్ళిపోవటం, కొత్త కొత్త వాళ్ళెవరినో పానకాలు తెచ్చిపెట్టుకోవటం, మొత్తానికి ఆఫీసంతా గందరగోళంగా తయారైంది. అస్తవ్యస్తాలకు నిలయమైపోయింది. ఇది ఇలా ఉండగా ప్రతి మొగాణ్ణి మాటల్లో పెట్టి వగలు వలకపోస్తూ తన చుట్టూ తిప్పుకోవటానికి ప్రయత్నించే స్వభావం కల శీతల్ పానకాలు వెర్రిబాగులువాడని భావించి తన వగలన్నీ అతని ముందు వలకబోసింది. ఆడగాలంటేనే ఆమెడ దూరం పారిపోయే పానకాలు కూడా ఇదెంత, దీని ఆటలు నా దగ్గర అలా అనుకుంటూనే కాలక్షేపానికి కాసేపు పిలిచేవాడు. పాపం శీతల్ అందర్నీ బెదిరించి తిట్టిపోసే పానకాలు తనని కోరి పిలిపించుకుని మాట్లాడుటంతో విశ్వామిత్రుణ్ణి జయించిన మేనకలాగానో, ఇంద్రుణ్ణి మురిపించిన రంభలాగానో అనుకుని మురిసిపోయింది. రాత్రి 10 గంటలైనా తన ఇంటికి వెళ్లకుండా, శీతల్ను వెళ్లనివ్వకుండా తన ఎదురుగ్గా కూర్చోబెట్టుకునేవాడు. అతడు నిజంగా అందగాడైనా, రసికుడైనా శీతల్ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ పానకాలు కురూపి, కర్కోటకుడు, మొరటు మనిషి. అతని దగ్గర గంటలు గంటలు నోరు విప్పకుండా బొమ్మలా కూర్చోవటం కష్టమే అనిపించింది. కానీ పిచ్చివాడు. అందర్నీ కాదని తనకి ఏదో పెద్ద పదవి కట్టబెడతాడని ఆశించింది శీతల్. రాత్రిదాకా కూర్చోబెట్టి బర్రుమని తన కారులో వెళ్ళిపోయేవాడు. ఈశ్రోమని కాళ్ళీడ్చుకుంటూ చలిలో వణుక్కుంటూ చీకట్లో బిక్కుబిక్కుమంటూ ఇంటికి వెళ్ళేది శీతల్. ఈ సంగతి శీతల్ పానకాలతో చెబితే పానకాలు పక్కపక్క నవ్వేవాడు. ఆ నవ్వు ఆనందం వల్ల కాదు, హేళన కూడా కాదు, ఒక రకమైన కక్షతో కూడిన పైశాచిక ఆనందం అది. ఒక్కోసారి అందరి ముందు ఆమెను కూడా తిట్టేసేవాడు. కానీ పదవీ వ్యామోహంలో అన్నీ భరించేది శీతల్. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు. ఏ గూఢచారుల వలనో శీతల్ సంగతి ఝాన్సీ లక్ష్మికి తెలిసింది. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక ఝాన్సీ లక్ష్మి పానకాల జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి అందులో నుంచి ఒక సిగరెట్ తీసి వెలిగించింది. ఎందుకది అడిగాడు పానకాలు అర్థం కాక. ఎందుకా, నాకు ఎక్కడెక్కడ వాతలు పెట్టారో అక్కడక్కడ శీతల్ పేరు చెప్పి వాతలు మీకు కూడా పెడతాను, మళ్ళీ దాని మొహం చూడకుండా అంది ఝాన్సీ. వద్దు, అలా చేయకు, శీతల్ మొహం చూడను. అయినా ఆ ముంతో నాకేం సంబంధం లేదు, ప్రామిస్. చేతులు జోడించాడు పానకాలు భయంతో. నిజమే చెప్తున్నావా? ముందు ఆడవాళ్ళని ఆ పిచ్చి తిట్లు మాను. సరే ఒట్టు, కావాలంటే రేపటి నుంచే నువ్వు చూసుకో. అసలు దాన్ని ఆఫీసులో లేకుండా బయట పనులు చేసుకోవటానికి పంపించేస్తాను, ప్రామిస్. ఇంకెప్పుడు ఎవరినీ తిట్టను అన్నాడు ఇంచుమించు వణుకిపోతూ. ఝాన్సీ లక్ష్మికి జాలేసింది. సిగరెట్ని ఆర్పేసి అవతల పారేసింది. జేబులో ఉన్న సిగరెట్ పెట్టె మొత్తం తుంపి ముక్కలు ముక్కలు చేసి అవతల పాడేసింది. పానకాలు అదంతా చూస్తూ ఊరుకున్నాడు, నోరు మెదపలేదు. మంచం మీద ముడుచుకుని పసిపిల్లాళ్లా పడుకున్నాడు దుప్పట కప్పుకుని.
ఝాన్సీకి గుండె కరిగిపోయింది. తన ప్రవర్తన మీద తనకే కోపం వచ్చింది. ఎందుకిలా మారిపోయింది తను? పెళ్ళి సంసారాన్ని గురించి ఎన్నో తీయని కలలు కంది కన్నెపిల్లల. భర్త గుండెల్లో గూడు కట్టుకుని అతని ఊపిరితో తన ఊపిరిని జోడించి మురళీనాదంలా తన్మయత్వాన్ని పొందుతూ అతనే తానుగా తానే అతనుగా మధుర ప్రేమలో మైమరిచిపోయే ప్రణయిని రాధలా బతకాలనుకున్నది. చిలిపి కయ్యాలతో మాటామాటా విసురుకుంటూ చలాకీగా తన చుట్టూ తిప్పుకుంటూ తన కోసం ఏమైనా చేయగలిగేలా అతనిని మలుచుకుంటూ గీసిన గీట తాటనివ్వని సత్యభామలా ఉండాలనుకున్నది. అనురాగమయి ఆదర్శపత్ని రుక్మిణీదేవిలా అతనిని పూజిస్తూ అతని హృదయ మందిరంలో నివసించాలనుకున్నది. మన శాస్త్రాలు బోధిస్తున్నట్లుగా తూచా తప్పకుండా కార్యేషు దాసిగా, కరణేషు మంత్రిగా, భోజ్యేషు మాతగా, రూపేషు లక్ష్మిగా, సైనేషు రంభగా షట్కర్మలను పాటిస్తూ పిల్లా పాపలతో ఇల్లే వైకుంఠంగా జీవించాలనుకున్నది. అటువంటిది ఇప్పుడేం చేస్తుంది? భర్త అనే గౌరవం లేకుండా నువ్వంటే నువ్వంటూ భర్తగా కాక బానిసగా చూస్తుంది అతన్ని. తల్లి చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టింది. ఎందుకిలా జరుగుతుంది? ఆర్థికంగా స్వతంత్రురాలైనందుకు తనలో అహం పెరిగిందా? అతనంటే చులకన భావం ఏర్పడిందా అనుకుంది. ఒక్క క్షణం ఝాన్సీ గుండె కరిగిపోయింది. ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోయింది. తల బద్దలైపోతున్నట్లు అనిపించింది. వెళ్ళి మంచం మీద వాలిపోయింది దీపం ఆర్పేసి. మనసు కుదుటపడలేదు. గుండెలో రగులుతున్న అల్లకల్లోలం తగ్గలేదు. నో, తను బాధపడక్కర్లేదు. తను చేసింది సరైన పనే. భార్యని మనిషిగా చూడలేని వ్యక్తిని, భార్యని హింసించే వ్యక్తిని తను ఎలా ప్రేమించగలుగుతుంది? ఎలా గౌరవించగలుగుతుంది? తను అలా తిరగబడకపోతే ఈ పాటికి తను కౌశల్యలాగే బలైపోయి ఉండేది ఇతని క్రూరత్వానికి. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.